అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మండల కేంద్రమైన నాథవరం తాండవ కాలుగట్టున వెలిసిన శ్రీశక్తి పంచాయతన ఆలయంలో సోమవారం నుండి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీశక్తి పంచాయతన ఆలయంలో కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారికి విడివిడిగా విశేషమైన పూజా కార్యక్రమం, హోమాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి తెలియజేశారు. భాగంగా పొద్దున్నుంచి కుంకుమ పూజలు, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. సాయంత్రం మళ్ళా లలితాపారాయణం, స్వామి భవానీలకు భిక్ష ఒడితో కూడా చాలా వైభవంగా నిన్నటి నుంచి మొదలయ్యండి. ఈ 2-3 సంవత్సరాలు అమ్మవారి గుడి మొదలు పెట్టిన తర్వాత ఈ 4 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం నుంచి కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. అయితే మేము ఇది లేనప్పుడు ఈ గుడి నిర్మించక ముందు ఒక మామూలుగా పందిట్లో అమ్మవారిని మాత్రమే కొంచుకునేవాళ్ళమి. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. మంత్రోచ్చారణతో అనేది ఎప్పుడు మేము చేసుకోలేకపోయాము. ఇక్కడ ఈ గుడి ప్రతిష్ఠించిన దగ్గర నుండి మంత్రపూర్వకంగా పూజలైనా, పడి పూజలైనా, కుంకుమ పూజలైనా, ఇంకా పంతులు గారు కూడా చాలా వైభవంగా జరిపిస్తున్నారండి. చాలా సంతోషంగా ఉందండి. 5వ రోజు మహాలక్ష్మి అవతారం, 6వ రోజు లలితా త్రిపుర సుందరి అవతారం, 7వ రోజు మహాచండీ అవతారం, 8వ రోజు మహాసరస్వతి అవతారం, 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా మహాదుర్గా అవతారం, 9వ రోజు మహిషాసురవర్ధని అవతారం, 10వ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం. ఈ సంవత్సరం విశేషంగా 9 రోజులు కాకుండా 11 రోజులు వచ్చాయండి. దశమి 11వ రోజున జరిగింది కాబట్టి అమ్మవారికి విడివిడిగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా విశేషమైన పూజా కార్యక్రమాలు, హోమాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి.